ఏప్రిల్ 9 సంవత్సరాది నాడు సుప్రీంకోర్టు వారు అంగీకరించారు. దీని మీద విచారణ జరపమని తెలంగాణ హైకోర్టుని ఆదేశించారు. ఇన్నేళ్లలో ఏం జరిగిందో మిగతా రాష్ట్రంలో తెలియపోయినా రాజమండ్రి ప్రెస్కి బాగా తెలుసు. మీలో తరాలు కూడా మారిపోయాయి. కొత్త వాళ్ళు వచ్చారు, జాయిన్ అయ్యారు. పాత వాళ్ళు కొందరు వెళ్ళిపోయారు, కొందరు రిటైర్ అయిపోయారు. ఇన్నేళ్ళు నేను ఏం మాట్లాడినా విన్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఇది ఒక పెద్ద దాన్ని ఏమంటారు, చట్టానికి సంబంధించినటువంటి పరీక్షలో ఒక సామాన్యుడు నిలబడగలడా లేడా అన్నదానికి నిలబడగలడు అని ఈవేళ తీర్పిచ్చారు. అయితే పేషెన్స్ కావాలి. దీనికి ప్రధానంగా ఉపయోగపడింది ఏంటంటే ఓర్పు. ఇందులో ప్రధానంగా నేను అభినందించవలసింది ఎవరినంటే, ఫస్ట్ ఈ కేసు 2018 31 డిసెంబర్ నాడు తెలంగాణ హైకోర్టు రామోజీరావు గారికి మార్గదర్శికి వ్యతిరేకంగా ఉన్న ట్రయల్ కోర్టులో ఉన్నటువంటి కేసు ఏదైతే ఉందో ఆ కేసుని ప్యాష్ చేసేశారు అన్న వార్త నాకు 2019లో ఏడాది తర్వాత తెలిసినప్పుడు ఇంకా మనం ఏం చేయగలం? ఎక్కడ అది ఏ పేపర్లో రాలే. మనం ఏం చేయగలం అని చెప్పి నిరుత్సాహపడుతున్న సమయంలో మొట్టమొదట లేదు, అలా నిరుత్సాహపడితే కాదు, మన ప్రయత్నం మనం చేయాలని చెప్పి నన్ను ప్రోత్సహించిన వ్యక్తి ఉడిపిరెడ్డి అచ్యుత్ దేశాయ్ గారు. ఆయన క్వాలిఫైడ్ అడ్వకేట్ కాకపోయినా, బిఎల్ కాకపోయినా, నాకు తెలుసున్న వాళ్ళలో కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్టీస్లో ఆయన్ని మించిన వాడు లేడనుకుంటాను నేను. సుప్రీంకోర్టులో గంటకి ₹1,00,000 తీసుకునేటువంటి అడ్వకేట్స్ కన్నా అందుకే నేను గురువు గారు అని పిలుస్తాను మా దేశాయ్ గారిని. ఈ కేసులో ఇలాంటి ఆర్డర్ వచ్చిందనగానే ఆయన వెళ్ళి ఆయన భార్యతోటి, ఇదిగో అరుణ్ కుమార్కి ఆర్డర్ వచ్చింది ఫేవరబుల్గా అని అనగానే ఆవిడ బాగోలేదు, ఆవిడ ఆరోగ్యం. ఆవిడ వేసిన మొదటి ప్రశ్న ఏంటంటే, మరి అయితే అరుణ్ కుమార్ మీద వేసిన ₹50 లక్షల దావా పోయినట్టేనా అని అడిగింది. దాని విషయం నేను మర్చిపోయాను, మనందరం మర్చిపోయాం. నా మీద రామోజీరావు గారు మార్గదర్శి చిట్ ఫండ్స్ వారు ₹50 లక్షల అక్కడ హైదరాబాద్లోనే ట్రయల్ కోర్టులో ఒక దావా ఇప్పటికీ ఉంది. అంటే నా మీద ఉన్నటువంటి కన్సర్న్ అటువంటిది. వెంటనే ఆవిడకి గుర్తొచ్చింది ఏంటంటే, ఆ కేసు ఏమైందని, ఆ ₹50 లక్షల చేశారు కదా, ఏమైందని. తర్వాత దీంట్లో నాకు సపోర్ట్ చేసింది అడ్వకేట్ సత్యనారాయణ ప్రసాద్ గారు. ఆయన ఫస్ట్ ఫైల్ చేసినప్పుడు ఆయన వచ్చి ఆర్గ్యూ చేశారు. తర్వాత మీకు అందరికీ తెలుసు, అసలు ఈ కేసు బతికున్నా, ఇందులో ఆర్డర్ వచ్చినా ఏమొచ్చినా సరే అది రమేష్, అల్లంకి రమేష్ మన రాజమండ్రి వాడు, అల్లంకి రమేష్ మన రాజమండ్రి వాడు. నువ్వు మరీ సినిమా షూటింగ్ లాగా అంత చూసేస్తే అలాగా. అల్లంకి రమేష్ మన రాజమండ్రి వాడు. ఆయన టీము అరుణ గుప్తా, నక్వి, హేమాంశు, వీళ్ళంతా నిజంగా ఇలా ఎవరో ఉండరు. ఎందుకంటే మనకే చిరాకేస్తుంది. ఎన్ని వాయిదాలు? 27 వాయిదాలు. ప్రతి వాయిదా కనిపెట్టుకుని ఉండాలి, ఇమీడియట్గా ఇన్ఫామ్ చేయాలి. ఆయన 2-3 సార్లు ఎక్కడికో వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్లు క్యాన్సిల్ చేసుకుని ఉండిపోయాడు మన గురించి. నన్ను పార్టీ ఇన్ పర్సన్ నేనేం మాట్లాడాలో నేను ఏమి ప్రిపేర్ అయ్యేవాడిని కాదు. ఈ ప్రెస్ మీట్ లాగే అన్నీ తయారు చేసి ఆయన రెడీగా పెట్టించేవాడు. మొన్న నాకు తెలిసిన సత్యం ఏంటంటే, కోర్టులో వేరు, ఇక్కడ వేరు. మనం మాట్లాడుకోవటంలో వేరు, కోర్టులో ఒక్క మాట అయితే అధికంగా మాట్లాడినా అది మనకు తేడా అయిపోతుంది. కోర్టులో నన్ను పట్టుకుని సిద్ధార్థ లోద్రా గారు కడిగి పారేశాడు. కడిగి పారేస్తుంటే నేను కౌంటర్ ఇద్దాం అనుకున్నాను. కౌంటర్ ఇద్దామంటే రమేష్ లాగి చెప్పాడు, ఊరుకో అని. ఏంటంటే బెంచి, మనం మాట్లాడుతుంది బెంచితోటి, ఇక్కడ ఉన్న సిద్ధార్థ లోద్రాతోటి కాదు మన గొడవ.
బెంచ్ మనకు ఆయన మాటలు నమ్ముతోంది అని మనకు అనుమానం వస్తే అప్పుడు మనం వెర్షన్ చెప్పాలి. బెంచ్ వాళ్ళు అడుగుతున్నారు కదా ఇదేంటని, ఏంటి సిద్ధార్థ లోద్రా గారు చెప్పింది నేను బయటకు వచ్చి మాట్లాడకూడదని, ప్రెస్ మీట్ పెట్టకూడదు, బయటికి వెళ్ళేసి ఇంకా అరుణ్ కుమార్ మొదలెట్టేస్తాడు 87 ఏళ్ల రామోజీరావు గారికి ఎంత హ్యూమిలియేషను అంటే మనం ఇంకేం చెప్తాం. కోర్టులో జరిగింది బయట వచ్చి జనాలు చెప్పకపోతే ఇంత సెన్సేషనల్ కేసులో రామోజీరావు గారు అంటే ఏమన్నా మామూలు వ్యక్తి, పెద్ద సెలబ్రిటీ, ఒక సెలబ్రిటీ కాబట్టి ఈ కేసుకి ఇంత ఇంట్రెస్ట్ వచ్చింది. నేను కూడా కోరేది ఏంటి, రామోజీరావు గారు జైలుకి వెళ్ళిపోవాలనో ఏదో కాదు, రామోజీరావు గారు లాంటి వ్యక్తి పట్ల కూడా చట్ట ప్రకారమే వ్యవహరిస్తుంది అనేటప్పుడు చిన్న చిన్న వాళ్ళందరికీ భయం పుడుతుంది. అయ్యో రామోజీరావు గారే చిన్న తేడా చేస్తే కోర్టు పట్టిందిరా, మనం తేడా చేస్తే తీసుకెళ్ళి జైల్లో వేసేస్తారు, జాగ్రత్తగా ఉండాలిరా అని. ఇది ఫైనాన్షియల్ నేరం. ఇది ఫైనాన్షియల్ నేరంలో ఇలా జరుగుతుంటే ఆఖరికి వచ్చి నేను ఆశ్చర్యపోయాను అనమాట. నేను ఎప్పుడైనా, మీరు ఎంతమంది ఉన్నారు, నేను ఎప్పుడైనా ఎవరి గురించైనా పరుషంగా మాట్లాడానా? ఎప్పుడైనా మాట దొరికి రామోజీరావు గారు అనడానికి మర్చిపోయి రామోజీరావు అని వదిలేశానేమో, కానీ నాకు రామోజీరావు గారు అనే అంటాను నేను. ఆయన చేసింది డబ్బులు ఎగ్గొట్టేశాడు, పారిపోతున్నాడు, అమెరికా వేసా రెడీగా ఉంది. ఈవేళ ఈనాడులో వార్తలు చూడండి, ఈవేళ కాదు ఏనాటి నుంచి. ఒక రోజైతే నేను ఈనాడు తీసి ఆశ్చర్యపోయాను. చౌదరి గారని ఒక ఆయన విజిలెన్స్ చీఫ్ చేశాడు, మీకు గుర్తుందా? కేవీ చౌదరియా, కొసరాజు వీరయ్య చౌదరి. ఆయన అపాయింట్మెంట్ అవగానే నేను ఎంక్వైరీ చేశాను, ఎవరండి ఈయన చౌదరి అంటే, మనస్ చౌదరియా లేకపోతే రాజస్థాన్లో హర్యానాలో చౌదరీస్ ఉంటారు. ఎందుకంటే చాలా పెద్ద ఉద్యోగం అది. అంత పెద్ద ఉద్యోగంలో మనవాడు, మన ఆంధ్రాకి సంబంధించిన వాడు అపాయింట్ అయ్యాడంటే క్యూరియాసిటీ కొద్దీ ఎంక్వైరీ చేశాను. లేదండి మన చౌదరియే, మన కృష్ణా గుంటూరు జిల్లాలో ఆయనే, చాలా ఎప్పుడు పేరు కూడా వినలేదండి, ఇంత హై పొజిషన్లోకి వచ్చాడు అనుకున్నాను. ఆయన మీద కూడా ఈనాడులో ఒక ఆర్టికల్ వస్తే నేను ఆశ్చర్యపోయి వాళ్ళని అడిగాను, ఏంటండి ఈయన కరెక్టా, ఈయన మీద ఇలా వచ్చింది ఏంటండి అంటే, రామరామ ఆయన మనం అనుకుంటుంటాం మడిగట్టుకున్నాడండి ఆయన మీద మడిగట్టుకోవడం అంటే ఎవరిని దగ్గరికి కూడా రానివాడు అనమాట. అంత ఆనెస్ట్గా ఉన్నాయని ఏంటంటే నేను ఆశ్చర్యపోయాను, ఇదేంటిరా ఈనాడులో ఆయన మీద కూడా వచ్చేసింది, ఇంత దారుణంగా వచ్చిందని. మీకేదో ఆధారం దొరికిందో, మీకేదో వేయాలనిపించిందో మీరు వేశారు. మిమ్మల్ని మీ వైపు చూడటానికి ఎవరికి దమ్ము ఉండదు. మీరు ఎలా రోజు మీరు రాసే రాతలు ఎలా కావాలంటే అలాంటి రాతలు రాస్తాను. మీరు రాసిన రాతల మీదే ఒకరోజు ఎగ్జిబిషన్ పెడతాను. నేను నా మీద రాసిన రాతల మీదే ఎగ్జిబిషన్ పెడతాను. ఆ కటింగ్లన్నీ నా దగ్గర ఉన్నాయి. పెట్టి మొత్తం మీరు అందరూ వద్దురు కానీ ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టి చూపిస్తాను. అసలు ఎలాగ వార్తని దాన్ని వక్రీకరించి భావ వ్యక్తీకరణని అణగదొక్కేస్తారో ఈనాడువే ఉదాహరణలో నేను కనెక్ట్ అయినవి చూపిస్తాను మీకు. ఈవేళ అక్కడ కోర్టులో నా మీద ఏవేవో తీసి చూపించారు. నేను జస్టిస్ రజనీ గారిని తిట్టంట, కోర్టుల్ని తిట్టంట, ఏవేవో ట్రాన్స్లేషన్ అంటాం, ఇంగ్లీష్లో వాళ్ళు చూపించడం, అది బయటికి చదవకూడదు. ఈయన ఇస్తాడు, ఆయన చదువుతాడు, జడ్జి గారు చదువుకుంటున్నారు. నన్ను అడిగారు మధ్యలో, ఎందుకు ఇలా అన్నావు అన్నారు. ఏమన్నాను, నేను ఎప్పుడు అంటానండి, ఏమన్నా చెప్పండి అంటే, నువ్వు కొంచెం రిస్ట్రైన్ చేసుకోవాలి. అవన్నీ ఆ ట్రాన్స్లేషన్స్ అన్నీ కూడా మిస్చీఫ్ అని చెప్పాను. అది నమ్మారు కోర్టు వారు. మీరు చెప్పండి, ఇప్పుడు బయటికి వెళ్ళి నేను మాట్లాడచ్చా మాట్లాడకూడదా? మాట్లాడొద్దంటే మాట్లాడు, నేను చెప్పండి మీరు అన్నాను. అదేం కాదు, నువ్వు మాట్లాడు, కోర్టులో ఏం జరిగిందో చెప్పు. కొంచెం వాళ్ళు బాధపడుతున్నారు కదా అని. నాకు మాత్రం బాధ ఉండదండి. రామోజీరావు గారు నాకేమన్నా నా ఆస్తుల్లోకి ఏమన్నా వచ్చాడా, లేకపోతే నన్ను ఏమన్నా పర్సనల్గా వచ్చి నాకు అటాక్ చేశాడా? నాకెందుకు ఉంటుంది? రామోజీరావు గారు ఏమైతే నాకేముంటుంది? ఒక ఇష్యూ తప్పు జరిగింది అన్నది పట్టుకోవడానికి, లేకపోతే పాలిటిక్స్లో ఉండి ప్రయోజనం ఏంటి? ఇన్నేళ్ళు రాజకీయాల్లో ఉండి పెద్ద ఆయన తప్పు చేస్తే మనం కళ్ళు మూసుకుపోవాలా అనుకుంటే ఇంకేంటి? అందుకే ఇది రైజ్ చేయడం జరిగింది. ఇన్నాళ్ళకి నేను అడిగింది 45S వైలేషన్ గురించి. 45S రామోజీరావు గారు వైలేట్ చేశాడా లేదా, అది తేల్చండి చాలు. దాంతో మిగతా వాళ్ళు కంట్రోల్లో ఉంటారు. కానీ కోర్టు వారు ఇప్పటి వరకు ఇచ్చినటువంటి డబ్బులు ఏదైతే 2600 కోట్లు కూడా పే చేసామని వాళ్ళు చెప్తున్నారో, ఆ 2600 కోట్లు పే చేశారా లేదా కరెక్ట్గా తెలుసుకోవటానికి ఒక జ్యుడిషియల్ ఆఫీసర్, ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జిని ఎవరిని అపాయింట్ చేయండి అని మన తెలంగాణ కోర్టును ఆదేశించారు. ఆదేశించినప్పుడు వాళ్ళు అభ్యంతరం చెప్తూ ఇది అయిపోయిన దాని గురించి మళ్ళీ దీన్ని తెరుస్తారంటే 45S వరకు ఓకే, ఇప్పటికి వచ్చారు ఈ మాట. నేను మొట్టమొదటి నుంచి చెప్తున్నా, సిద్ధార్థ లోద్రాని అనేక సార్లు కోర్టు వరండాలో కలిసినప్పుడు చెప్పాను, నువ్వు ఆ డబ్బులు గొడవ అది వదిలే, 45S వరకు మాట్లాడు. నేను ప్లీడ్ చేస్తాను కోర్టుకి, అయ్యా రామోజీరావు గారు పెద్ద ఆయన,
ఆయన ఏం జైల్లో పెట్టాలనో ఆయన ఏదో శిక్షించాలనో కోరిక కాదు నాకు. ఒక ప్రెసిడెంట్ కావాలి, ఇలా చేస్తే ఇది తప్పు అని నేనే ప్లీడ్ చేస్తాను అని సిద్ధార్థ లూథ్రాతో అనేక సార్లు చెప్పాను. ఈవేళ ఈయన ఎప్పుడైతే మొత్తం విప్పి అందులో ఉన్న వాటి మీద ఒక జడ్జి గారి చేత ఎంక్వైరీ చేయించండి అని అన్నారో అప్పుడు మళ్ళీ వీళ్ళు దిగొచ్చి అభిషేక్ సింఘ్వి గారు ఏమంటే అది పక్కన పెట్టేయండి, ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి అది ఓపెన్ పెట్టండి, 45 వరకు ఓపెన్ పెట్టండి అన్నాడు. అంటే ఓకే, అది ఓపెన్ పెడుతున్నాం, రిజర్వ్ బ్యాంక్ని పార్టీ చేస్తారు, ఇది కూడా ఒక ఆఫీస్ అనేసి. ఎందుకంటే 5,000 10,000 ఉన్న వాళ్ళు డిపాజిట్ చేసుకున్న వాళ్ళు ఉంటారు. జడ్జి గారు అన్న మాటలు 5,000 10,000 డిపాజిట్ చేసుకున్న వాళ్ళు కోర్టుకు రాగలరా? 50,000 ఫీజు ఇచ్చి వాళ్ళకు కూడా న్యాయం జరగాలి కదా. మీరు కరెక్ట్గా పే చేసేసాం అంటున్నప్పుడు ఏముంది ఇందులో? చూస్తారు, ఎంక్వైరీ చేస్తారు. ఎవరన్నా పిటిషనర్స్ ఉంటే మా డబ్బు రాలేదండి అంటే కోర్టుకి ఒక కాగితం పెట్టుకుంటారు, వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇప్పించేస్తారు. నో సరిగ్గా 80 నిమిషాల సేపు ముగ్గురు అడ్వకేట్లు, టాప్ అడ్వకేట్స్, ఈవేళ ఇండియాలో ఉన్నటువంటి టాప్ అడ్వకేట్స్ ముగ్గురు వచ్చి 80 నిమిషాలు ఆర్గ్యూ చేశారు. నేను అసలు నోరెప్పలేదు. నేను ఇదిగో నా మీద వచ్చినప్పుడు మేము ఎత్తాను తప్ప, ఎందుకంటే రమేష్ చెప్పాడు పక్కనే ఉండి, నేను కూడా చెప్దాం అనుకున్నాను, నువ్వేం మాట్లాడతావు. ఎందుకంటే క్లియర్గా ఆయనే ప్రశ్న వచ్చి జడ్జి గారే ప్రశ్న ఇస్తున్నాడు. మనం వేసిన దానికన్నా జడ్జి గారు వేసే ప్రశ్నకి వాల్యూ ఎక్కువ ఉంటుంది, నువ్వు మాట్లాడకన్నాడు. నేను పక్కనే ఇంకో సీనియర్ అడ్వకేట్ స్టేట్ గవర్నమెంట్ తరఫున వచ్చిన నిరంజన్ రెడ్డి, నేను ఈ పక్కన నిలబడతాం, వాళ్ళు ముగ్గురు వాళ్ళు ఆ పక్కన నిలబడతారు, జడ్జీలు పైన కూర్చుని ఉంటారు. నేను అంటే నిరంజన్ రెడ్డి గారిని అడిగాను మాట్లాడొద్దంటే, ఆయన కూడా కోర్ట్ విల్ టేక్ కేర్ ఆఫ్. నిజంగా చెప్తున్నాను, నాకు అనిపించింది ఆ ఇద్దరు కూర్చున్న జడ్జీల్లో ఒక ఆయన ఎన్టీ రామారావు ఫోన్ ఉంటాడు, ఇంకొక ఆయనకి రాజశేఖర రెడ్డి ఫోన్ ఉంటాడు. ఎందుకంటే రాజశేఖర రెడ్డికి ఫోన్ జడ్జి గారు ఏం మాట్లాడాల అలా కూర్చున్నాడు. ఎన్టీ రామారావు గారు ఆయన పెద్ద జడ్జి ఇద్దరిలో. ఆయన ప్రతి దాన్ని వాళ్ళు పెట్టిన అంటే అంత చదువుకుని వచ్చారు. కోర్టు ఎన్నండి మేము వేసిన పేజీలు ఎన్ని ఉంటాయనుకుంటున్నారు? ఈ కేసుకు సంబంధించి కోర్టు వారి దగ్గర 1000 పేజీలు ఉంటాయి. మేమేసింది, వాళ్ళు వేసిన దాని మీద మేమేసింది, మధ్యలో వచ్చి గవర్నమెంట్ వేసింది, కౌంటర్ ఎఫిడవిట్లు ఇవన్నీ ఎప్పుడు చదివారో, ఎలా అంతా ఇచ్చేశారో, ఎవరు అసిస్ట్ చేశారో, నిజంగా గ్రేట్. వాళ్ళు చెప్పిన ప్రతి పని, ఎందుకంటే అడ్వకేట్స్ బోర్డు అంతా డబ్బులు తీసుకుని వస్తారు కాబట్టి వాళ్ళు ఎలా ట్విస్ట్ చేయాలో దాంట్లో ఎక్స్పర్ట్లు, అందుకే ఆ లెవెల్కి వెళ్ళారు వాళ్ళు. అంతంత పేమెంట్లు తీసుకునే అడ్వకేట్స్గా పెరిగారంటే అపారమైన మేధస్సు ఉండాలి. నెక్స్ట్ ఒకసారి చదివితే వాడు మర్చిపోయి ఏకసంతగ్రాహులు అయి ఉండాలి, విపరీతమైన మెమరీ ఉండాలి. అటువంటి వాళ్ళతోటి జడ్జీలు ఈక్వల్గా వాళ్ళే మాట్లాడారు, వాళ్ళే చేశారు. ఈ కేసులో న్యాయం జరిగిందంటే అది నా వల్ల కాదు, స్టేట్ గవర్నమెంట్ ప్లేడర్ నిరంజన్ రెడ్డి గారో లేకపోతే గవర్నమెంట్ వారో కాదు, జడ్జీలు వారి నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. ఏం చెప్పారా చివరికంటే, ఇది నేను నిజంగా చెప్తున్నాను కదా, నేను ఊహించలేదు. మ్యాక్సిమం ఏమంటారంటే, సరే డబ్బులు అంతా పే చేస్తావు కాబట్టి 45S ఈజ్ ఓపెన్ అంటే దాని మీద నిర్ణయం తీసుకుంటాం. ఇప్పుడు డబ్బు ఎలా పే చేస్తారంటాడు, ఏముంది, ఇంకెవరు కంప్లైంట్ లేవు, ఎవరూ మాట్లాడలేదు, 5 ఏళ్ళు అయిపోయింది. అయితే నాకు ఉంది, నేను ఎక్కువ దీన్ని డివియేట్ చేయటం, పర్సనల్గా వెళ్ళటం అనేది ఇష్టం లేక కూరుకున్నాను. కానీ నాకు ముందు నుంచి కూడా ఈ పేమెంట్ల విషయంలో ఒక అనుమానం ఉంది. ఆ అనుమానం ఏంటంటే, మా మదర్ దగ్గర నుంచే కదా ఈ కేసు ప్రారంభం. మా మదర్కి 9.5% ఇంట్రెస్ట్ ఇచ్చారు. అంటే ఆవిడ దగ్గర 84,324 రూపాయలు ఆ పాడుకున్న చీటీలో డబ్బు డిపాజిట్గా మార్చి 84,324 తీసుకుని సంవత్సరం తర్వాత మీకు 92,335 రూపాయలు ఇస్తాం అని చెప్పి ఒక సర్టిఫికెట్ ఇచ్చారు. మీకు చూపించాను చాలాసార్లు, అది చూశారుగా చాలా అందరూ డిపాజిట్ సర్టిఫికెట్. అంటే 9.5% ఇంట్రెస్ట్ మా మదర్కి ఇచ్చారనమాట. అదే ప్రకారంగా అదే ఇంట్రెస్ట్ రేట్లో లెక్క చూసుకుంటే వీళ్ళు పే చేసేసాం 2,541 కోట్ల రూపాయలు 31 మార్చి 2007 నాటికి మా అవుట్ స్టాండింగ్ లైబిలిటీ. ఇది కోర్టులో వారు వేసినటువంటి ఎఫిడవిట్. మా అవుట్ స్టాండింగ్ లైబిలిటీ మార్చి 31, 2007 నాటికి 2,541 కోట్ల రూపాయల 59 లక్షల రూపాయలు అవుట్ స్టాండింగ్ లైబిలిటీ. రీపేమెంటు ఆగస్టు 31, 2018 నాటికి, అంటే డిసెంబర్లో కేసు కొట్టేశారు కదా, 18 నాటికి కోర్టులో వేశారు. ఎంత రీపేమెంట్ చేశారు? 2,596 కోట్ల 98 లక్షలు చేశారు. ఇంకొక 5 కోట్లు
ఆ రీపేమెంట్ ఎవరు తీసుకోలేదని ఆయన దగ్గర ఉండిపోయింది, ఎస్క్రో అకౌంట్లో ఉందని చెప్పారు. అంటే మొత్తం ఇంట్రెస్ట్ ఎంత పే చేశారంటే 55,39,00,000 రూపాయలు ఇంట్రెస్ట్ మేము పే చేసినట్టుగా లెక్క అనమాట. వాళ్ళ లెక్క చెప్పలేదు, క్లియర్గా రాశారు ఏమని, మొత్తం ఇంక్లూడింగ్ ఎక్యూర్డ్ ఇంట్రెస్ట్ మేము అందరికీ పే చేసాం అని ఎప్పుడేపు వేశారు. ఎక్యూర్డ్ ఇంట్రెస్ట్ అంటే మనకు యాక్చువల్గా 2007 నాటికి అయిపోయింది అనుకోండి, అది మా మదర్ది 2007 నాటికి అయిపోయింది. అదే 2009 దాకా పే చేయలేకపోయారు అనుకోండి, మూసేశారు కాబట్టి ఆ 2 ఏళ్ళ ఇంట్రెస్ట్ కూడా కలిపి, ఎక్యూర్డ్ ఇంట్రెస్ట్ కూడా కలిపి పే చేసాం అని దీని అర్థం. కానీ నేనేమనుకుంటానంటే ఆ ఎక్యూర్డ్ ఇంట్రెస్ట్ కలిపి పే చేస్తే ఎంత అవుతుందని లెక్క చూశాను. వీళ్ళు 55 కోట్ల రూపాయలు కడితే అది దాదాపు 900 కోట్ల రూపాయలు అవుతుంది నా కాకి లెక్క, ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఒక 900 కోట్ల రూపాయల ఇంట్రెస్ట్ పే చేయవలసి ఉంటుంది. ఎందుకంటే 2007లో ఇద్దామన్న వాళ్ళకి 8కో 9కో 10కో ఇచ్చారనుకోండి, ఆ 3 ఏళ్ల ఇంట్రెస్ట్ కూడా పే చేయాలి 9.5% చొప్పున. అంటే వాళ్ళు ఎంత ప్రామిస్ చేశారో అంత. అది నాకు వచ్చింది. కానీ దీన్ని ఎక్కడ ప్రొలాంగ్ చేసుకుంటూ లాక్కుంటూ వెళ్తాం, ప్రతిదానికి ఈ ఆడికి ఇచ్చా వీడికి ఇచ్చావా, ఎవరో కంప్లైంట్ ఇవ్వట్లా, ఆయన మాటి మాటికి చెప్పేది అదే. ఎవడో 2,000 రూపాయలు ఎక్కువ వచ్చిందని ఎవరో పట్టించుకోలేదు. ఎందుకంటే ఇవి వస్తే చాలరా, చచ్చినట్టు పెళ్ళికి వచ్చిందే కట్నం అని ఎంతో కొంత వస్తే చాలు. పాప రామోజీరావు గారు మనకు కరెక్ట్గా పే చేస్తుంటే అరుణ్ కుమార్ అనేవాడు ఎవడో వచ్చి మీద పడి మొత్తం ఆఫ్ చేయించేశాడు అని నన్ను తిట్టుకుంటూ ఎంత ఇస్తే అంత తీసుకున్నారు. అయితే యాజ్ పర్ లా అయితే మాత్రం ఎక్యూర్డ్ ఇంట్రెస్ట్తో కలిపి మేము పే చేసామని వాళ్ళు కమిట్ అయ్యారు. కాబట్టి అలా ఎవరికైనా తేడాలు ఉంటే ఆ తేడాలన్నింటినీ కూడా పరిశీలించమని సుప్రీంకోర్టు వారు హైకోర్టును ఆదేశిస్తూ దీనికోసం ఒక ప్రత్యేకంగా ఒక రిటైర్డ్ జడ్జి స్థాయి జ్యుడిషియల్ ఆఫీసర్ని నియమించండి అని చెప్పారు. జ్యుడిషియల్ ఆఫీసర్ గారు వచ్చి అక్కడ కూర్చోగానే వెంటనే మన వాళ్ళందరూ ఆయన కాగితం ఎలా పెట్టుకోవాలో కూడా తెలియదు. ఎందుకంటే జ్యుడిషియల్ ఆఫీసర్కి జ్యుడిషియల్ ప్రాసెస్ ఉంటుంది, ఆ ప్రాసెస్లోని కాగితాలు పెడితేనే వాళ్ళు అంగీకరిస్తారు. మీకు 1,500 రావాలి, ఏం పెడతారు మీరు వెళ్ళి హైకోర్టులో, తెలంగాణ హైకోర్టుకి వెళ్ళి నాకు ఇంకా 1,500 బ్యాలెన్స్ ఉందండి అని ఏం పెడతారు? అందుకని నేను అలాంటి వాళ్ళ కోసం, ఎందుకంటే కోర్టు వారు నన్ను ఏం చెప్పారు, అసలు నేను నిన్నటి నుంచి నా పాత్ర అయిపోయింది. గవర్నమెంట్లు వచ్చాయి, 2 గవర్నమెంట్లు. కింద కోర్టులో వేసినటువంటి కృష్ణంరాజు గారు వేసినటువంటి కేసుని హైకోర్టు కొట్టేసింది, హైకోర్టు కొట్టేసిన కేసుని సుప్రీంకోర్టు కొట్టేసింది. లేదు, ఈ కేసు కొట్టేయడం అనేది దాన్ని రిమాండ్ చేస్తున్నాం అంటారు, అంటే మళ్ళీ వెనక్కి పంపిస్తున్నాం అంటూ అరుణ్ కుమార్ విల్ ఆల్సో అసిస్ట్ ద కోర్ట్. అరుణ్ కుమార్ వెళ్ళి కోర్టుని అసిస్ట్ చేస్తాడు ఈ విషయంలో అని నాకు వెసులుబాటు ఇచ్చారు. అది నాకు ఇచ్చినటువంటి పెద్ద గౌరవంగా భావిస్తున్నాను. నాకు వెసులుబాటు ఇస్తూ అరుణ్ కుమారు రిజర్వ్ బ్యాంక్ ఎందుకు పార్టీ ఫేస్ తేలడానికి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు తెలంగాణ గవర్నమెంటు నలుగురిని పార్టీలు చేసి హైకోర్టు జడ్జి గారు చీఫ్ జస్టిస్ గారు 6 నెలల లోపల ఈ విషయాన్ని పూర్తిగా తేల్చాలి అని ఒక సుప్రీంకోర్టు ఉత్తర్వు, అంటే ఇంక దానికి ఇంకా అప్పీల్ లేదు, సుప్రీంకోర్టు ఉత్తర్వులు వచ్చాయి. నేను నా అసిస్టెంట్ నేను ఏం చేయాలి, అక్కడికి వెళ్ళి పార్టీ ఫేస్ రిజర్వ్ బ్యాంక్ వారు తెలుస్తారు, ఈ కట్టిన డబ్బులు ఇచ్చారో లేదో వాళ్ళు ఆంధ్ర తెలంగాణ గవర్నమెంట్లో వస్తాయి చెప్తాయి. నేనేం చేద్దాం అనుకుంటానంటే, నేను ఒక జీమెయిల్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేశాను. జీమెయిల్ అకౌంట్ అందరికీ తెలుసు కదా, ఒకసారి అందరూ నోట్ చేసుకోండి, పేపర్ వాళ్ళకి మీ ద్వారా అందరికీ తెలిసేలాగా. ది డిపాజిటర్స్ అన్ని చిన్న అక్షరాలు, ది డిపాజిటర్స్ @gmail.com.